హాయ్ గైస్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి స్వాగతం. నా పేరు శివ. యూఆర్ వాచింగ్ శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, మనకి టెక్ న్యూస్ అయితే ఈ టైం లైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలానే టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలి. అదేంటంటే రేపు ఈవినింగ్ నేను 7:30కి లేదా 7 o'clockకి ఈవినింగ్ అయితే లైవ్ స్ట్రీమ్కి వస్తాను. ఇందులో మనకి నేను ఫ్రీ ఫైర్ అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తాను. మీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మనతో పార్టిసిపేట్ చేసి మనతో గేమ్ ఆడవచ్చు. సో అలానే ఇందులో మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైనా అడగచ్చు, నేను మీకు క్లారిఫై చేస్తాను. అలానే వీటితో పాటుగా నేనైతే మీకు ఈ లైవ్ స్ట్రీమ్లో మధ్యలో రూమ్ మ్యాచ్ అయితే నేను క్రియేట్ చేస్తాను. ఈ రూమ్ మ్యాచెస్లో ఎవరైతే విన్ అవుతారో వీళ్ళకి 500 రూపీస్ అయితే గివ్ అవే చేస్తుంటాను. ఇది ఎంతవరకు ఇస్తాను లేదా ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ఇంకో సపరేట్ వీడియో అయితే ఒక 10:30 లేదా 11 o'clock కల్లా మీకు వస్తుంది. సో మీరు ఆ వీడియో చూసి ఎలా పార్టిసిపేట్ చేయాలో మీరు తెలుసుకొని మీరైతే పార్టిసిపేట్ చేయండి. సో ఇక మనం న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ Z Fold 6 అయితే మనకి రీసెంట్గానే రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనకి వాళ్ళు శాంసంగ్ Z Fold 6 స్లిమ్ అనే నేమ్తో ఇంకొక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈసారి మనకి టైటానియం ఫ్రేమ్ అయితే రాబోతుంది. అలానే దీంట్లో మనకి S Pen సపోర్ట్ ఉండదని అంటున్నారు. సో మోస్ట్లీ మనం చెప్పాలంటే శాంసంగ్ S సిరీస్ ఏవైతే Z Fold సిరీస్ కానీ లేదంటే శాంసంగ్ అల్ట్రా మొబైల్ ఏదైతే ఉందో వీటి సక్సెస్కి మెయిన్ రీజన్ ఈ S Pen అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఈ S Pen అయితే రిమూవ్ చేయబోతున్నారు. సో మనకి శాంసంగ్ Z Fold 6కి అలానే శాంసంగ్ Z Fold 6 స్లిమ్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి దీని థిక్నెస్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా వరకు తగ్గించబోతున్నారు. మనకి ఇది Z Fold 6లో మనకి ఇది 12.1 mm ఉంటే మనకి ఈసారి వచ్చే స్లిమ్లో ఈ మొబైల్ అయితే 11 mmతో రాబోతుంది. సో ఇదొక చేంజ్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్స్ మనకి శాంసంగ్ S10 ట్యాబ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా ఈ మొబైల్ని లాంచ్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ కూడా మనకి శాంసంగ్ నుంచే. శాంసంగ్ మనకి సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ అయితే మనకి శాంసంగ్ S24 సిరీస్తో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫీచర్ని చూసుకుంటే మనకి శాంసంగ్ S21 FE ఏదైతే ఉందో ఈ మొబైల్ కూడా వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. సో నెక్స్ట్ తీసుకురాబోయే అప్డేట్లో అయితే మనకి S21 FEలో ఈ ఫీచర్ అయితే చూడొచ్చు. వీటితో పాటుగా శాంసంగ్ A సిరీస్లో ఉన్నటువంటి A54, A55 అలానే A34 అండ్ A35కి అయితే ఈ శాంసంగ్ సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు. అలానే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి మోటో నుంచి. మోటో చూసుకుంటే ఈ ఇయర్ మనకి చాలా మొబైల్స్ తీసుకొచ్చింది. మెయిన్లీ చెప్పాలంటే మోటో Edge 50 సిరీస్. Edge 50లో తీసుకొచ్చిన ప్రతి మొబైల్ కూడా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు మనకి. సో అలానే ఇప్పుడు వీళ్ళు మనకి మోటో Edge 40 నియో సక్సెసర్ Edge 50 నియోని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి ఏదైతే Edge 50 ఉందో సిమిలర్గా ఉంటుంది. సో మనకి Edge 50లో చూసుకుంటే మిలిటరీ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. సో Edge 50 నియోలో మిలిటరీ సర్టిఫికేషన్ అనేది తీసేసి మనకి కొంచెం బెటర్ ప్రాసెసర్ లైక్ MediaTek Dimensity 7300 అయితే తీసుకురావచ్చు. అలానే ఇందులో మనకి 4300 mAh బ్యాటరీతో 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాబోతుంది. సో ఈ మొబైల్ మనకి అండర్ 30,000లో తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి iPhone 16 సిరీస్ అయితే మనకి నెక్స్ట్ మంత్ లాంచ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు వీటి ఏవైతే మనకి గ్లోబల్ ప్రైజెస్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఆన్లైన్ అయితే లీక్ అయ్యాయి. సో మెయిన్గా చెప్పాలంటే మనకి iPhone 16 ఏదైతే ఉందో ఇది మనకి $799 అయితే రాబోతుంది. 16 ప్లస్ మనకి $899కి. అలానే ఏదైతే iPhone 16 Pro ఉందో $1,099కి. అలానే ఏదైతే Pro Max ఉందో ఇది మనకి $1,199కి అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో మనకి ఇండియన్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇంతకన్నా ఒక 10-20,000 ఎక్కువకే వస్తుంటాయి. అలానే ఇందులో మనకి ఏదైతే iPhone 16 Pro Max ఉందో దీనిలో బెల్స్ అనేవి చాలా తక్కువ ఉండబోతున్నాయని మనకి ఐస్ యూనివర్స్ అయితే మనకి న్యూస్ని అయితే ప్రొవైడ్ చేశాడు. అలానే మనకి ఏదైతే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా నెక్స్ట్ ఇయర్ రాబోతుందో దీనిలో కూడా మనకి బెజల్స్ అనేవి చాలా చిన్నగా ఉండబోతున్నాయని ఐస్ యూనివర్స్ అయితే న్యూస్ ప్రొవైడ్ చేశాడు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి. ఒప్పో X8 మనకి వీటి ఇమేజెస్ అనేవి మనకి ఆన్లైన్లో అయితే లీక్ అయ్యాయి. సో వీటి డిస్ప్లే చూసుకుంటే ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లే రాబోతుంది. మనం లాస్ట్ ఇయర్ మనకి X7 సిరీస్ చూసుకుంటే ఇందులో మనకి కర్వ్డ్ డిస్ప్లే ఉంటే ఈసారి మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే యూజ్ చేయబోతున్నారు. అలానే దీని డిజైన్ చూస్తే కొంచెం మనకి iPhone సిరీస్ అయితే మనకి గుర్తు చేస్తుంది. ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి JBL నుంచి. JBL మనకి JBL Tour Pro 3 అనే నేమ్తో ఒక TWS ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. సో ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీని ఛార్జింగ్ కేస్ అని చెప్పుకోవచ్చు. దీనిలో ఏదైతే ఛార్జింగ్ కేస్ ఉందో ఇది మనకి అవుటర్ సైడ్ ఒక 1.5 inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే రాబోతుంది. సో మనం ఈ డిస్ప్లే యూజ్ చేసి మనం ఏదైనా సాంగ్ని పాజ్ చేయడం కానీ లేదంటే నెక్స్ట్ సాంగ్ వెళ్ళటం లేదంటే ప్రీవియస్ సాంగ్ వెళ్ళటం అలానే ANC ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో చేయొచ్చు. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 25,000 అయితే ఉండొచ్చు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.